ఆ అస్త్ర ప్రదర్శనాన్నంతటినీ కూడా పరిశీలనం చేస్తోంది. ఆ పరిశీలనం చేస్తుండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి. వీడే కృతహస్తుడ కిలాస్త్ర విద్యలం, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలో, వీడే భరతవంశం బెల్ల వెలుగా కుంటి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీడే కృతహస్తుడ కిలాస్త్ర విద్యలం, అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే, ఈ అర్జునుడే. వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలో, ధర్మం తెలిసిన వాళ్ళలో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా, భరతవంశమంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంటి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు. ఆయన బాణములు వేస్తారు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగిన వాడు. ఇదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు ఆయనే.